ఓకే. సో, ఇవాళ మనం అయినా కంగారెందుకు చెప్పండి? కొంచెం స్లో బాబు. ఈరోజు మళ్ళీ మనం ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు కదా! కొంచెం మాట్లాడుకుందాం ఈరోజైనా. ఓకే. ఓకే. సో, ఇవాళ మనం కొంచెం మాట్లాడుకోబోతున్నాం. అందులోను ముఖ్యంగా ఫస్ట్ అయితే హ్యాపీ బర్త్‌డే టు యూ ఎస్ఎస్‌ఆర్ 34 యూట్యూబర్ అనమాట అతనైతే. మన కామెంట్స్ అయితే డైలీ పెడుతుంటాడు. నాకైతే కొన్ని కొన్ని సజెషన్స్ కూడా అయితే ఇస్తూ ఉంటాడు. అతని పుట్టినరోజు ఈరోజు. హ్యాపీ బర్త్‌డే బ్రో! మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. నేనైతే ఈరోజు వీడియో అప్‌లోడ్ చేయాల్సింది. బట్ నీకైతే ఇప్పుడు నేను ఎడిటింగ్ చేయడానికి నా హెల్త్ అంత బాలేదు. కాబట్టయితే నేను ఈ వీక్ అయితే ఇంక ఎపిసోడ్స్ అయితే అప్‌లోడ్ చేయలేను. నెక్స్ట్ సండే నుంచి కానీ లేదా అంటే ఈ సండే నుంచి కానీ, మండే నుంచి కానీ అయితే మళ్ళీ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేస్తా. ఇదైతే బ్లీచ్ ఎపిసోడ్ నంబర్ 3 అయితే స్టార్ట్ చేస్తాననమాట. ఫస్ట్ అయితే. తర్వాత ఇంకో విషయం 'ద బ్రేకర్ ఎక్స్టర్నల్ ఫోర్స్' అనేదైతే ఒక్కో చాప్టర్ చేయమంటారా? లేదంటే లెంగ్తీ వీడియో కింద 10 చాప్టర్స్ అలా చేయమంటారా? కొంచెం కామెంట్ చేయండి. అది కూడా అయితే. ప్రసాద్ బ్రో ఇదైతే నీ టాస్క్. అలానే బ్లీచ్ ఎపిసోడ్ నంబర్ 3 గురించి అయితే మీరు కామెంట్ చేయండి. మీకేం తెలుసనేది. అదే ఐ మీన్ మీకు కూడా 2, 3 ఎపిసోడ్‌లు ఒక వీడియోలో కావాలా? లేదంటే ఒక్కో వీడియో చాలా మీకు అనేది లెంగ్తీగా ఒక వీడియో కావాలా? లేదా షార్ట్‌గా ఒక ఎపిసోడ్ కావాలా అనేది చెప్పండి. అండ్ నేనైతే 'గాడ్ ఆఫ్ హై స్కూల్' అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. దాన్ని కూడా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజే కంప్లీట్ చేశాను రీసెంట్‌గా సిరీస్‌నైతే. సిరీస్ అయితే ఒక్కొక్క ఎపిసోడ్ కూడా సూపర్‌గా ఉంది. అసలు ఎక్కడ బోర్‌గానైతే అనిపించలేదు. ఆ కామెడీ కానీ, లేదా ఆ యాక్షన్ కానీ అసల ఎక్కడ తగ్గలేదు. అసల యానిమేషన్ కూడా అయితే చాలా బావుంది. వాయిస్ డబ్ విషయానికొస్తే పర్లా చూడొచ్చు. చాలా బావుంది. అలానే దాని ఒక సీజన్ 2 అలానే మాంగానైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దాని గురించి కూడా అయితే కామెంట్ చేయండి. దాన్ని కూడా అయితే నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నా. అంతేకాదు ఇంకా కొత్త యానిమే మూవీస్ రిలీజ్ అయినవి అలానే పాతవి కూడా ఉన్నాయి కదా! వాటిలో కూడా అయితే ఏమైనా కావాలంటే చెప్పండి. యానిమే మూవీస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలానే 'ఖైజు నంబర్ 8' మూవీ వస్తుంది. దాని మీద కూడా అయితే చెప్పండి. అది కూడా అయితే చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ వీడియోలో అయితే కొంచెం నాయిస్ ఉండొచ్చు. కొంచెం ఏమనుకోకండి గైస్. ఆ నాయిస్ అయితే నాకు కొంచెం నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ చేసే దగ్గర నుంచి అయితే నాయిస్ రిమూవ్ చేసేస్తా. ఈ వీడియో కొంచెం కుదరట్లేదు. మీరు వాయిస్ కూడా గమనించవచ్చు. కొంచెం ఆహ్, గొంతు దగ్గర అయితే పెయిన్‌గా ఉంది. అలానే కొంచెం హెల్త్ బాలేదు. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను హ్యాపీ బర్త్‌డే బ్రో. అలానే నెక్స్ట్ వచ్చేసి 'గాడ్ ఆఫ్ హై స్కూల్' అలానే నేను అతని ఫేస్‌ని అయితే ఇక్కడ ఏమి చూపించట్లేదు. మరి అతనికి నచ్చుతుందో లేదో తెలీదు కదా! కాబట్టయితే నేను చూపించట్లేదు బ్రో ఏమనుకోకు. అలానే నేను ఈ వీడియోని కూడా అయితే అంతగా ఏమి ఎడిటింగ్ చేయట్లేదు. జస్ట్ అలా మాట్లాడుతున్నానంతే. అండ్ 'డెమన్ స్లేయర్' ఇలాంటి అటాక్ ఆన్ టైటన్స్ వీటి మీద ఆర్జిన్స్ ఏమైనా కావాలన్నా చెప్పండి. 'గోకు', 'జెనో' ఆటి మీద అడిగినట్లుగానే. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఇంకా మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయంటే అడగండి కామెంట్స్‌లో. మాక్సిమం ఒక 50 గాని, 100 గాని సబ్‌స్క్రైబర్స్ అయిన తర్వాతయితే మాట్లాడుకుందాం దాని గురించి. అప్పుడైతే కొంచెం రీచ్ ఉంటుంది. ఎక్కువగా అడగకుండా ఉంటారు కాబట్టి అంటున్నాను. అలానే ఇప్పుడు సబ్‌స్క్రైబర్స్ కూడా అంతగా లేరు మనకి. కొంచెం రీచ్ రావాల్సుంటుంది. హ్మ్. నేను చాలా మందినైతే కాంటాక్ట్ అవుతున్నాను. చాలా విషయాలైతే తెలుసుకుంటూ ఉంటాను. ఎలానో ఒకప్పుడు యూట్యూబర్‌నే కాబట్టి నాకు బాగా తెలుసు. నాకు తెలిసిందంతా ట్రై చేస్తున్నా. అలానే కొత్త విషయాలు తెలుసుకుంటూ ఇంకా చేస్తున్నాను. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. అండ్ ఈ వీడియోకైతే ఇంతే. అలానే ఇంకేమైనా కావాలంటే చెప్పండి ఖచ్చితంగా చేద్దాం మన వీడియోస్. అలానే బ్రేకర్ యానిమే చాప్టర్స్ మీద కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా యానిమే మాంగా కావాలంటే మాన్వా లేదా మాన్‌హువా లేదా మాన్‌హువా ఏదైనా వీడియో కావాలంటే అడగండి. ఖచ్చితంగా చేద్దాం. ఈ వీడియోకైతే ఇంతే. మరి ఇంకా మీకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా సండే ఈవినింగ్ కానీ, మండే కానీ అయితే వస్తాయి వీడియోస్. ఈ మధ్యలో అయితే రావు. కాబట్టి ప్లీజ్ వెయిట్ చేయండి. అంతవరకు. మళ్ళీ చెప్తున్నాను బ్రో హ్యాపీ బర్త్‌డే. అలానే ఈ వీడియో కూడా ఈవినింగ్ 5 కల్లా వచ్చేయాల్సింది. కాకపోతే కొంచెం లేట్ అయింది. కాబట్టి కొంచెం ఏమనుకోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై.